ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే మేఘాలయలో అయితే ఆయిల్ అయితే కొట్టేస్తున్నాం. ఇక్కడితో ఈ వీడియో అయితే లాస్ట్. నెక్స్ట్ రేపు నుంచి రన్నింగ్ అవుతుంది. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. అయితే మోమోస్ అండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. బెంగాల్లోనే ఉంటాయి. నేను ఎప్పుడో కంపల్సరీ తింటాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడైతే కృష్ణానగరం వెళ్ళంగా కృష్ణానగర్ దగ్గరలో ఉన్నాం. అక్కడైతే మనం అయితే టిఫిన్ అయితే ఆగాం. మనం ఇక్కడ బెంగాల్లో అయితే పూరి మరమరాలు మనమైతే టిఫిన్ అయితే ఎప్పుడు బెంగాల్ వచ్చినా ఈ మూడే తింటాం. నాకు ఒకసారి మూడే తింటాం. మనకైతే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మరమరాలు సారీ ఎప్పుడు ఎక్కడే తింటున్నాం. మేము ఒకవేళ కృష్ణాలు ఇక్కడే తింటాం. ఇంకా కొంచెం ఇంకా ముందరగా ఉంటే కళ్ళాన తింటాం. ఇదైతే టేస్ట్ ఉంటుంది, మంచి ఫుడ్. ఇందులో ఉల్లిపాయలు వేస్తారు, కీరా కోసి వేస్తారు, మిర్చి మొత్తం అన్నీ కలిపి మిక్సింగ్ చేసి మరమరాలు గుడ్డుని మొత్తం ఇవన్నీ కలిపేస్తారు. బఠానీ కూర మళ్ళీ హాయ్ అండి. మనం ఇప్పుడైతే కృష్ణనగర్లో అయితే ఉన్నాం. నిన్న బోర్డర్లో అయితే గ్రీజ్ కొట్టించాం. మళ్ళీ ఇక్కడ ఇప్పుడైతే గ్రీజ్ కొట్టించడం కోసం అయితే బండి ఆపాం. ఇప్పుడు మనకైతే టైం అయితే 11 అవుతుంది. ఎదరికి కృష్ణనగర్ దాటకైతే మనం అయితే వంటకైతే ఆపుతాం. అయితే ఎక్కడైనా కూరగాయలు ఉన్నాయో లేదో చూసుకోలే. వెనకాల నుంచి చూసుకుంటూ వస్తున్నాం కానీ ఎక్కడ కూరగాయలు దొరకలేదు. స్వామి అయితే పడుకున్నాడు. టిఫిన్ అయితే చేసి బయలుదేరాం. గ్రీజ్ కొట్టించుకొని ఎదరికి వెళ్ళాకైతే బండి ఆపుకుంటాం. ఎదరి నుంచి అయితే మనం రైట్ కి అయితే వెళ్ళాలి. అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు. బ్రిడ్జి అయితే ఆపారు కదా, డబ్బులు అయితే తీసుకొని వదులుతారు. ఇటు నుంచి ప్రాబ్లం లేదు. అటు నుంచి చేపల బండి మీద అయితేనే ప్రాబ్లం మనకి. ఫస్ట్ కటింగ్ లో 200 తీసుకుంటాడు, తర్వాత 200 తీసుకుంటాడు. బండి అయితే వదిలేస్తారు. ఇటు నుంచి అయితే 100 రూపాయలు తీసుకుంటారు. అయితే అవుద్ది, లేదంటే లేదు. 100 కూడా అవదు. మనకైతే ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే మనం బయలుదేరిపోతాం. గ్రీజ్ కొట్టించుకున్నాక కృష్ణనగరం అటు నుంచి బ్రిడ్జి నుంచి లెఫ్ట్ తిరిగాక ఎదరికి వచ్చాక సర్వీస్ రోడ్ లో టాయిలెట్స్ ఉంటాయి. అక్కడ హోటల్ ఉంటది. ఆ గ్రీజ్ అక్కడ కొట్టిస్తే బాగా కొడతాడు. మన ప్రతి పిన్ను కూడా నీట్ గా కొడతాడు గ్రీజ్. మేము ఎప్పుడు వచ్చినా అయితే ఇక్కడే గ్రీజ్ కొట్టేస్తాం. ఇప్పుడైతే ఎదురైతే మనం అయితే ఆడతాం వంట చేయడానికి. గ్రీజ్ మన గ్రీజ్ ఇచ్చి 50 రూపాయలు తీసుకుంటాడు. వాడి గ్రీజ్ అయితే కనుక 100 రూపాయలు తీసుకుంటాడు. ఏదైనా బెటర్గానే ఉంటాడు. అయితే బయలుదేరతాం. ఎదురైతే తీసుకోవాలి మనం. కృష్ణనగర్ ఇది, కృష్ణనగర్ బ్రిడ్జి ఇది. ఇక్కడైతే మనం అయితే తీసుకొని మళ్ళీ ఎదరి నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి. కూలి చూస్తే అక్కడ మాట డైరెక్ట్ వెళ్ళిపోతే రానాగట్ట. డైరెక్ట్ అనకూడదు. డైరెక్ట్ వెళ్ళా చెప్తే మనకు రానాగట్ట ఊడకుండా ఇప్పుడు వెళ్ళాలి. ఇంకా కాదు ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి మనం.
ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఎదరు ఎక్కడైనా చెట్లు ఏమన్నా చల్లగా ఉన్నది ఏమన్నా ఉంటే కనుక వంటగా ఆపుకోవాలి మనం. మరి ఈ రోడ్ లో చెట్లు ఉండడం కష్టమే. అక్కడ చెట్లు అయితే ఉంటాం నాకు తెలుసు. ఇదంతా ఫుల్ ట్రాఫిక్ రోడ్ అంటే ఇది. మళ్ళీ కలకత్తా గోలాఘాట్ పార్కింగ్ దాటి వరకు ఫుల్ ట్రాఫిక్ గానే ఉంటది. వేరే ఎత్తే అలా వెళ్తా ఉండడమే. కోటి సంపరాలే నిన్న టైం అయితే లేదు. ఇప్పుడు వంట చేసుకుంటే టైం అయితే కుదరలేదు. ఇక్కడ కల్నాలు అయితే మనం ఎప్పుడు డైలీ ఇక్కడ టిఫిన్ ఇక్కడే చేస్తాం. మధ్యాహ్నం పాటు అవకాశం ఉంటే భోజనం కూడా ఇక్కడే చేస్తాం. ఇక్కడైతే భోజనం అయితే చాలా టేస్ట్ గా ఉంటది. కల్నా దాటాక ఒక 5-6 కిలోమీటర్లు అది ఆడికి. ఇప్పుడైతే భోజనం చేసి అయితే ఇంకా బయలుదేరుతాం. ఎండ అయితే చాలా గట్టిగా ఉంది చూపించింది. భోజనం కూడా 40 రూపాయలు. ఇది కావాల్సినంత పెడతారు. ఓకే ఇప్పుడైతే స్వామి అయితే డ్రైవ్ చేస్తున్నాడు. మనం భోజనం చేస్తే బాగా నిద్ర వస్తుంది, బద్దకంగా ఉంటది. ఎదర కలకత్తా సిటీ ఒకటి కదా, అక్కడ వరకు తోలుతారు. అక్కడ నుంచి అయితే నేను డ్రైవ్ చేస్తాను. ఒక అరగంట రెస్ట్ అయితే మనకి సరిపోద్ది. మనం ఇప్పుడైతే కల్నాలో అయితే భోజనం చేసి అయితే బయలుదేరాం. నెక్స్ట్ వీడియో కోసం మనం కల్నాలో అయితే భోజనం చేసి అయితే బయలుదేరామండి.